వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఎప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. విశాఖలో గత నెలలో నమోదైన కోవిడ్ కేసులకు సంబంధించిన నమూనాలను పూణేలోని ఎన్ఐవిలో పరీక్షించగా ఒమిక్రాన్ వేరియంట్గా తేలింది. విశాఖ కేజీహెచ్ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఒమిక్రాన్ గురించి ఆందోళన చెందక్కర్లేదని, ఎవరికి వారు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు. మరోవైపు రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అయితే చాలా వరకు రికార్డుల్లో నమోదు కావడం లేదు. ఈ నేపథ్యంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను రోజుకు 1000 వరకు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలను జారీ చేసింది. పాత జీజీహెచ్లలో రోజుకు 100 చొప్పున పరీక్షలను నిర్వహిస్తున్నారు. క్వాడ్స్ అక్రమ తరలింపు వ్యవహారం కేసులో మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ ఈ నెల 5కు వాయిదా పడింది. అదేవిధంగా ఇదే కేసులో పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్పై నెల్లూరు 5వ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. కాకాని క్వాడ్స్ అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగంపై ఫిబ్రవరిలో పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆ తర్వాత కాకాని అడ్రస్ లేకుండా పోయారు. గుంటూరు రేంజ్ పోలీసులు బెంగళూరులో కాకానిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి ఏపీకి తరలించి అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబును సినీ హీరో అక్కినేని నాగార్జున కలిశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఆయన్ను కలిసి త్వరలో జరగనున్న తన చిన్న కుమారుడు అఖిల్ వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. వివాహానికి కుటుంబ సమేతంగా రావాలని చంద్రబాబును కోరారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కాసేపు సంభాషణ జరిగింది. గతేడాది నవంబర్లో అక్కినేని అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రజనీస్తో జరిగిన విషయం కూడా తెలిసిందే. అప్పటి నుంచి వీరి పెళ్లి కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. అధికారికంగా వివాహ తేదీ వెల్లడించినప్పటికీ జూన్ 6న ఈ వేడుక జరగనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ తెనాలి పర్యటనలో దళిత సంఘాల నుంచి నిరసన ఎదురైంది. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు దళిత సంఘాలు ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. తెనాలిలో కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేసిన రౌడీ షీటర్లకు పోలీసులు ఇటీవల కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ రౌడీ షీటర్లలో ఒకరైన జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ తెనాలి వచ్చారు. దీనిపై దళిత ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. తెనాలి మార్కెట్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ హయాంలో ఈ రౌడీ షీటర్ల చేతిలో నూతకి రవికిరణ్ హత్యకు గురయ్యారని, అప్పుడు కనీసం పట్టించుకోలేదని గుర్తు చేశారు. మద్యం కుంభకోణం కేసులో నిందితులకు విజయవాడ కోర్టు నెల 17 వరకు రిమాండ్ పొడిగించింది. ఇవాటితో నిందితులకు రిమాండ్ ముగియడంతో రాజ్కేశ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీప్ అలాగే చాణక్య, గోవిందప్ప బాలాజీని విజయవాడ కోర్టులో న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. నిందితుల రిమాండ్ న్యాయమూర్తి పొడిగించడంతో విజయవాడ జిల్లా జైలుకు పోలీసులు వారిని తరలించారు. మిస్ వరల్డ్ పోటీలకు చాలా దేశాలతో పోటీపడి హైదరాబాద్ అవకాశం దక్కించుకుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఈ పోటీలతో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, హస్తకళల గొప్పతనం ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించారు. బీఆర్ఎస్ చేసిన ప్రతి ఆరోపణపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు. బీఆర్ఎస్ సీనియర్ నేత డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రేధ్యా నాయక్తో పాటు మరో 17 మందిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. నిన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య జరిగిన ఘర్షణ అనంతరం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ కేసు దాఖలైంది. డోర్నకల్ పట్టణంలో నిన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా వారి విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనల నేపథ్యంలోనే డోర్నకల్ పోలీసులు రేధ్యా నాయక్పై కేసు నమోదు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో వరద పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి పెట్టారు. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అలాగే సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లాలకు ఫోన్ చేసి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి ఈశాన్య రాష్ట్రాల్లో వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు అన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కలిపి 40 మంది చనిపోగా దాదాపు 6 లక్షల మందికి పైగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నైరుతి రుతుపవనాలు ముందస్తు ఆగమనంతో కురుస్తున్న జోరు వర్షాల నుంచి అసోం ఇంకా కోలుకోలేదు. అనేక ప్రాంతాలకు ఇంకా వర్షం ముప్పు ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ పై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు వాక్ స్వాతంత్ర్యం హక్కును దుర్వినియోగం చేయొద్దని ఆయన్ను హెచ్చరించింది.
తీవ్ర వివాదానికి కేంద్ర బిందువుగా మారిన కన్నడ భాష తమిళం నుంచే పుట్టింది అనే వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని కమల్కు హైకోర్టు మంగళవారం సూచించింది. కన్నడ భాషపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు తగ్లైర్ సినిమాను ప్రదర్శించకూడదన్న కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కమల్ హాసన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు నటుడు కమల్ హాసన్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలాగే పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య నేడు ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. మంగళవారం సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ మొదలవనుండగా వర్షం పడే అవకాశాలు కూడా ఏమీ లేనట్లు ఐఎండీ ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్ను ఎలాంటి డిస్టర్బ్ లేకుండా చూసేందుకు బెంగళూరులోని చాలా ఐటీ కంపెనీలు, సంస్థలు తమ ఉద్యోగులకు సెలవులు ప్రకటించారు. మరిన్ని ఎంఎన్సీ కంపెనీలు తమ ఆఫీసుల్లోనే లైవ్ మ్యాచ్ తిలకించడానికి స్క్రీన్స్ ఏర్పాట్లు చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.